రాజకీయాల్లోకి కేటీఆర్ భార్యనట కవితకు చెక్ పెట్టేందుకేనా? ఇదెక్కడదయ్యో, ఇదెవరు చెప్పారు? ఎమ్మెల్యే మాగంటి ఆరోగ్యం పైన ఆరా, ఎప్పటికప్పుడు కేటీఆర్కు సమాచారం. అమెరికాలో ఉండడంతో గోపీనాథ్ కుటుంబానికి అండగా, భవిష్యత్తులో మరింత యాక్టివ్ అంటున్న నేతలు. ఒక్కసారిగా తెర మీదకి వచ్చిన శైలిమ. అంటే ఇప్పుడు ఇలా రెండు ఉన్నాయి. ఇప్పుడు ఈమె పాలిటిక్స్లోకి నేనైతే అనుకుంటలేను, ఎందుకంటే అంత సినిమా లేదు అక్కడ. ఆయన వల్లనే అయితే లేదాడ, ఆయనదే అటు ఇటు కాకుంటున్నది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నా ఆగమ్మ తల్లి నన్ను ఎవడు దేక్తలేడు, నువ్వు వచ్చి మళ్ళీ నాకేసరి పెడతావా అని అంటాడు తప్ప వచ్చే అని అంత సినిమా లేదు. ఇక్కడ విషయం ఏంటంటే మాగంటి గోపీనాథ్ వాళ్ళ అబ్బాయి కేటీఆర్ కొడుకు హిమాన్షు ఇద్దరు క్లాస్మేట్స్. సో దాంతో వీళ్ళింటికి వాళ్ళింటికి వీళ్ళ మధ్య కొంచెం ఫ్యామిలీ అటాచ్మెంట్ ఎక్కువ ఉన్నది. అందులో దట్టిన హైదరాబాద్ ఎమ్మెల్యే కావడం, జూబ్లీహిల్స్ కథ వ్యవహారం, భూములు వ్యవహారం. గోపీనాథ్ కూడా పెద్ద చరిత్ర ఉన్నది ఆయనది కేటీఆర్ లెక్కనే. సో ఇట్లా వీళ్ళు ఈ రియల్ ఎస్టేట్ మాఫియా దీంట్లో వీళ్ళంతా పాత్రదారులు, ఇన్వాల్వ్ అయిన వాళ్ళు అన్నమాట వీళ్ళంతా. సో కాబట్టి ఆ ఫ్యామిలీకి దగ్గర అటాచ్మెంట్ ఉన్నది. ఇప్పుడు కేటీఆర్ లేడు ఒకటి భార్యకి ఎప్పుడు నువ్వు వెళ్ళి చూసిరా అని. అందులో వీళ్ళంతా ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళ బాబుని చూడడానికో వాళ్ళ వైఫ్ని పరామర్శించడానికి ఈమె వెళ్ళి ఉంటుంది. నేను అనుకోవడం అది అంతవరకే. కేటీఆర్ భార్య శైలిమ రాజకీయాల్లోకి వస్తున్నారనే ప్రచారం జరుగుతున్నదట. ఒక్కసారిగా ఆమె తెర మీదకి వచ్చారు. కేసీఆర్ కుటుంబం నుంచి మరొకరు వస్తున్నారు అని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆసుపత్రిలో ఉండడంతో మానిటరింగ్ చేయడం, చికిత్స వివరాలను అమెరికా టూర్లో ఉన్న కేటీఆర్కు అప్డేట్ ఇస్తుండడంతో హాట్ టాపిక్గా మారారు. కేటీఆర్ విదేశాల్లో ఉన్నప్పటికీ పార్టీ నేతలతో టచ్లో ఉంటూ రాజకీయ పరిణామాలు తెలుసుకుంటూ దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ తరుణంలోనే పార్టీ ఎమ్మెల్యే మాగంటి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండడంతో ఆయన కుటుంబానికి భరోసా కల్పిస్తున్న తీరు పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారితీసింది. కేసీఆర్ కుటుంబం నుంచి మరొకరు రాజకీయాల్లో అరంగేటం చేస్తున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తున్నది. ఆమెనే కేటీఆర్ భార్య శైలిమ. ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటారు, కుటుంబానికి మాత్రమే పరిమితం అవుతారు. అయితే ఒక్కసారిగా ఇప్పుడు ఆమె హాట్ టాపిక్గా మారారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని, ఎవరికి ఏ కష్టం వచ్చినా భరోసాగా ఉంటాను అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కానీ ఇతర దేశాల్లో కానీ పేదలకు కష్టం వచ్చినా అక్కడ పడుతున్న ఇబ్బందులను కేటీఆర్ దృష్టికి నేతలు తీసుకెళ్తే స్పందిస్తూ వారికి సహాయ సహకారాలు అందజేస్తున్నారు. దుబాయ్, అమెరికాలో ఇబ్బందులు పడుతున్న వారికి సైతం అండగా నిలబడుతున్నారు. అవసరమైన వారికి న్యాయ సహాయం కూడా అందజేస్తున్నారు. ఈ తరుణంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఛాతి నొప్పితో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. ఈ విషయం తెలుసుకున్న కేటీఆర్ అమెరికా నుంచి ఆయన ఆరోగ్య వివరాలు ఫోన్లో తెలుసుకుంటున్నారు. ఆయన కుటుంబానికి భరోసా ఇస్తున్నారు. కేటీఆర్ అమెరికాలో ఉండడంతో భార్య శైలిమ నిన్నటి నుంచి ఆసుపత్రిలోనే ఉంటూ మాగంటి కుటుంబ సభ్యులకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. ఇప్పటికే కుటుంబ పార్టీ, ఇది ఎప్పటికైనా కుటుంబ పార్టీనే. కవితకు చెక్ పెట్టేందుకే శైలిమ ఎంట్రీ. మాగంటి ఆరోగ్య పరిస్థితి పైన శైలిమ వాకబు చేస్తున్న విషయాన్ని మీడియాకు లీకులు ఇచ్చారు. అసలు సందర్భం ఏంటి, ఎందుకు ఇచ్చారు అనేది హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం రాజకీయాల్లో మార్పులకు అనుగుణంగా కేసీఆర్ కుటుంబం నుంచి శైలిమ రాజకీయాల్లోకి వస్తుందా అనే ప్రచారం ఊపందుకున్నది. ఆమె రాజకీయాల్లోకి వస్తారా, లేకుంటే పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామనే భరోసా కల్పించేందుకే మీడియాకు తెలిపారా అనే చర్చ సాగుతున్నది. మరోవైపు పార్టీలోని మహిళల దృష్టిని సైతం ఆకర్షించేందుకే శైలిమను రంగంలోకి దింపారా అనే చర్చ కూడా జరుగుతున్నది. కవిత సైతం ఇప్పటికే రాజకీయంగా స్పీడ్ పెంచడం, మహిళా హక్కులపైన పోరాట బాట పట్టింది. ఆమెకు చెక్ పెట్టేందుకే శైలిమను రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారా అనే ప్రచారం కూడా జరుగుతున్నదట. అయ్యుండొచ్చు, అట్లా కూడా అయ్యుండొచ్చు. ఎందుకంటే వీళ్ళకి ఏముంటుంది, ఇజ్జత్ సిగ్గు ఏం ఉండవు కదా. ఇప్పుడు ఇద్దరు బద్ధశత్రువులు ఒక రకంగా ఫ్యామిలీలో, వీళ్ళిద్దరికి పడదు, అస్సలే పడదు. వీళ్ళిద్దరికి అస్సలే, అది ఎందుకు పడదు ఏదైనా పక్కన మనకు అవసరం లేని విషయం. కానీ పొలిటికల్గా చూసినప్పుడు కేటీఆర్కి కవితకి మధ్య ఇంత గ్యాప్ ఉన్నది. ఆ గ్యాప్లో ఈమె కూడా ప్రధాన పాత్రధారి. సో కాబట్టి ఈ వ్యవహారం నడుస్తున్నప్పుడు మరి ఆమెను చెక్ పెట్టడానికి ఏమైనా తీసుకొస్తున్నారా? కానీ ఇక్కడ కేటీఆర్కే దిక్కు లేదు కదా, ఆమె వచ్చి ఏం చేస్తుంది? అందరు కలిసి కేసీఆర్ని అవతలకి నూకుతట్టురుగా, కథ వేరే ఉంది.